భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొల్లతనం బయటపడతా ఉంది. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన 24 గంటల్లో జెండా ఎత్తేసాడు. మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది, కీలకతం అయిపోయింది. మొత్తం దుకాణం సర్దేశారు. మొత్తం సజ్జల భార్గవరెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు. ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తల నాయకులు కన్నీళ్లు తొడటానికి, వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫిడెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి, ఈ అల్లర్లకు కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ చాలా పరిధి దాటి ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు. మీరందరూ కూడా రేపు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించబడతాయి, జైలు పాళ్ళవుతారు. ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు, మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు డిఎస్పీ చైతన్య, ఎక్కడ రాజంపేట, ఎక్కడ అనంతపురం, అతను రాజంపేట నుంచి అనంతపురం వచ్చి ఆ దివ్యాంగుల మీద దాడి చేసి ఆ దివ్యాంగుడి కిరణ్ని ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంతవరకు ఆ చైతన్య ఎందుకు సస్పెండ్ చేయాలా? ఆ డిఎస్పీ చైతన్యని ఎందుకు సస్పెండ్ చేయకుండా సిఎస్ జవహర్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు, డీసీపీ కాపాడుతూ ఉన్నాడు? ఏం జరుగుతూ ఉంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిన్న వైజాగ్లో మహిళా సోదరుల ముగ్గురు మీద ఓటే లేదనే కక్షతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ తల్లబాగలు కొట్టారు. ఇవాళ కూడా మీ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినట్టుగా సర్పంచ్ ఇంటి మీద కూడా దాడి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీడియాలో మేమందరం చూసాం. దీనికేం సమాధానం చెప్తావు సజ్జల? దీనికేం సమాధానం చెప్తావు జవహర్ రెడ్డి? దీనికేం సమాధానం చెప్తావు పోలీస్ యంత్రాంగం? చాలా క్లియర్గా ఇవాళ ఈ హింస కొమ్ముగాసిన అధికారులంతా బలైపోయారు. ఈ రిపోర్ట్ అంతా ఎవరు ఇచ్చారు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చాడు. ఏదేమైనప్పుడు కూడా తప్పకుండా ఇవాళ మీ పెద్దిరెడ్డి మళ్ళీ ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇతర దేశాలకి? మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాస్పోర్ట్లు వీసాలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు? మీ కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు మీ స్టిక్కర్లో మీ బ్యానర్లో అన్నీ మీ కార్యకర్తల నాయకులే తొలగిస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి జగన్ రెడ్డిని సజ్జలకి తెలియజేస్తూ ఈ పిచ్చి ప్రలాపనలు, ఈ పిచ్చి మాటలన్నీ కూడా కట్టిపెట్టండి. జూన్ 4 వచ్చే రిజల్ట్స్తో వైసీపీ పార్టీకి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది. ఈ ఫలితాలు చూసి దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది.